మనము ఎంతో కష్టపడి ఇంట్లో ప్రేమతో ఎవరికి ఏదైనా చేసి పెడితే అది తినకపోతే మనకి ఎంత బాధగా అనిపిస్తది. అలాంటి సిట్యుయేషన్ అనమాట. ఎవరి ఇంట్లో అయినా ఆళ్ళు ఫేస్ చేయాల్సిందే అని కొందరుంటారు. అలాగే వండిన ఐటెమ్స్ ఏవైనా పడేయాలంటే కూడా వండిన వాళ్ళకి చాలా బాధ అనిపిస్తది. అందులో ఎంతో కష్టం, ప్రేమ అన్నీ కలిపి వండుతారు. అలాంటి వాటిని పడేస్తే ఇంక చాలా బాధ అనిపిస్తది. సో, ఈరోజు కూడా నాకు అలాంటి సిట్యుయేషనే వచ్చింది. మా పిల్లలకైతే పొద్దున్నే ఎంతో టైం అయిపోతున్నా సరే 2 గ్లాసుల్లో హార్లిక్స్ పాలైతే ఫుల్‌గా కలిపేసి పెట్టాను. అయినా సరే వాళ్ళిద్దరూ అస్సలు వచ్చినంత వరకు ముట్టుకోలేదు. ఇప్పుడైతే టైం 12 అయింది. ఇప్పుడొచ్చాను కదా అని ఆ పాలనే బనానా షేక్‌లా చేస్తూ ఉన్నాననమాట. ముందైతే హార్లిక్స్ పాలు వేశాను. అందులో 2 బనానాస్ 3 ఏద్దాం అనుకున్నా ఎక్కువైపోతాయి అని చెప్పేసి 2 బనానాస్ కట్ చేసి వేసి కొంచెం పంచదార కూడా వేసి 2 సార్లు మిక్సీ అయితే పట్టేశాను. చాలా టేస్టీగా బనానా షేక్ అయితే రెడీ అవుతదనమాట. అప్పట్లో డైలీ చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే కొంచెం మానేశాను. మా పిల్లలు చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా తాగేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే హార్లిక్స్ ఫ్లేవర్ వల్ల చాలా టేస్టీగా ఉంది. పిల్లలకైతే 2 గ్లాస్ ఇచ్చేసాను. ఫైనల్‌గా ఫినిష్ అయితే చేసేశారు.